హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. వైకుంఠ ఏకాదశి రోజు నేను చేసుకున్న పూజ, అలాగే టెంపుల్కి వెళ్ళాము, అదంతా వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా డ్రై ఫ్రూట్స్తో దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నాను. కొంచెం డిఫరెంట్గా ఈ డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసి నామాలని వేసుకున్నానండి. స్వామివారి నామాలను డ్రై ఫ్రూట్స్తో ఎలా డెకరేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. చూసారు కదా, ఇలాగా చక్కగా డ్రై ఫ్రూట్స్తో స్వామివారి నామాలు అయితే డెకరేట్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. తర్వాత స్వామివారికి నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నాను. నేను గోధుమ రవ్వతో కేసరి చేశాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా పెనంలో కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలాగ గోధుమ రవ్వతో స్వీట్ చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. ఎప్పుడు చేసుకునే సూజీ రవ్వతో కాకుండా ఇలాగా గోధుమ రవ్వతో కూడా ట్రై చేయండి కేసరి, చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా గీ యాడ్ చేసుకొని 1 కప్ గోధుమ రవ్వ యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో గోధుమ రవ్వ మొత్తం ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి వేడిగా ఉన్న పాలు మాత్రమే పోసుకోవాలండి. పాలు అయితే చాలా వేడిగా ఉండాలి, అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలాగా పాలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్ క్వాంటిటీతో కొద్దిగా తక్కువగా షుగర్ తీసుకోవాలి. షుగర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, అలాగే 1 స్పూన్ గీ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. చూసారా, రెడీ అయింది. ఇప్పుడు ఫైనల్గా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఈ స్వీట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం కూడా రెడీ అయింది కదండి. నెక్స్ట్ నేను పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. అంతకన్నా ముందు మా పాపతో చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, చూసేయండి. మార్నింగే లేచిందండి. కాసేపు అయితే ఎండలో కూర్చుంటుంది, బాగా అల్లరి చేస్తూ ఉంటుంది. చూసారా, ఇలాగా కాసేపు అయితే రోజు ఎండలో కూర్చుంటుంది. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. స్వామివారిని అయితే ఇలాగా అలంకరించుకున్నాను. నేను చేసుకున్న నైవేద్యం ఇంకా ఫ్రూట్స్తో దేవుడికైతే నా పూజ కంప్లీట్ చేసుకున్నాను. అలాగే గోవిందనామాలు కూడా చదువుకున్నానండి.
ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేసుకొని మా పాపనైతే రెడీ చేసుకొని అందరం కలిసి అలా సరదాగా డీమార్ట్కి అయితే వెళ్ళామండి. అక్కడ చిన్నగా షూట్ చేశాను. మా పాప అల్లరిని మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. తర్వాత ఈవినింగ్ అలాగా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది మా ఇంటి దగ్గరలో ఉండే భువనేశ్వరి టెంపుల్ అండి. ఇక్కడ సేమ్ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎలా ఉన్నారో అలాగే ఉంటారండి. చాలా బాగుంటుంది టెంపుల్. టెంపుల్ మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ టెంపుల్కి వస్తే నాకు తిరుమలకి వచ్చిన ఫీలింగే వస్తుందండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూసారా స్వామివారు ఎంత కళగా ఉన్నారు. నాకు తిరుమలలో ఉన్నట్టే ఉంటుందండి ఇక్కడికి వస్తే. మీరు కూడా టెంపుల్ మొత్తం ఒకసారి చూసేయండి. ఇక్కడైతే విష్ణు భగవానుడు పవలిస్తూ ఉంటారండి. మొత్తం నల్లపాలరాయితో నిర్మించారండి ఈ గుడి. చాలా బాగుంటుంది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి దేవతల విగ్రహాలు ఇక్కడే ఉంటాయండి. అన్ని దేవతల విగ్రహాలని ఇక్కడైతే నల్లపాలరాయితో నిర్మించారు. చాలా బాగుంటుంది. ఈ గుడి చుట్టూ అన్ని పుణ్యక్షేత్రాల దేవుళ్ళని అయితే నిర్మించారండి. చాలా బాగుంటుంది. ఇది చిత్తూరు డిస్టిక్లోని మదనపల్లిలో ఉందండి ఈ గుడి. చూసారు కదా, ఇక్కడైతే ఆవు కూడా ఉందండి, గోశాల. నెక్స్ట్ వచ్చి ఈ లింగం గురించి చెప్పాలండి. ఈ లింగం అయితే చాలా పెద్దది, స్ఫటిక లింగం అండి. చాలా బాగుంటుంది. చూసారా, ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. ఒకసారి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ని. అలాగే మేము మళ్ళీ ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్లో కూడా దర్శనం చాలా బాగా అయింది. మీతో షేర్ చేసుకుంటున్నాను, కంప్లీట్గా చూసేయండి.
పాపకైతే గోవిందనామాలు పెట్టించాం. చాలా బాగా పెట్టించుకుంది. చూసారా, గుడి మొత్తం చూపిస్తానండి. గుడిలో కూడా వేరుశెనక్కాయలతో అలంకరణ చేశారు. చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్. మా పాప అయితే వాళ్ళ నాన్నమ్మతో బాగా ఎంజాయ్ చేసింది టెంపుల్లో. మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్. బాయ్.